నిజాలు ఇంకా బయటకు వస్తాయి. నిజం దాగదు, దొంగతనం ఎప్పుడు దాగదు. మూడో విషయం ఈయన కూటమిలో టీడీపీ ఓటుతో గెలిచిన ఈయన 88,000 ఓట్లు వచ్చాయి. బీజేపీ 300,000 ఓట్లు అనుకున్న గతంలో 85,000 ఓట్లు టీడీపీ జనసేన మద్దతుదారులు వేసి ఓట్లేదు. ఈరోజు దానికి భిన్నంగా ఎవరైతే ఓట్లు వేసినారో టీడీపీ కార్యకర్తలకు ఈరోజు తినడానికి తిండి లేదు. మరి వాళ్ళని వేధిస్తూ అయినా వైఎస్ఆర్ పార్టీని తీసుకొచ్చిన నాయకులు తీసుకొచ్చి వాళ్ళకే పనులు ఇస్తున్నారు. మరి ఎంత దారుణం చూడండి. ఈ విషయం కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుపోతున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో NH 167 ఏదైతే అక్రమ ఎలిమెంట్ ఉందో దానిపైన పూర్తి స్థాయిలో పోరాడతాము. ఖచ్చితంగా MHPS తరఫున పార్క్ చిబ్లీ గారితో మాట్లాడి ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తీసుకుపోతాము. ఆగుని ఎమ్మెల్యే పార్థసారథి గారు ఏ విధంగా అయితే కూటమి నియమాలను ఉల్లంఘిస్తూ అక్రమార్కులు కాపాడే ప్రయత్నం చేస్తున్నాడో దీనికి వ్యతిరేకంగా బలంగా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ బాధ్యతలు ధైర్యంగా ఉండాలని చెప్తున్నాము. ఎందుకంటే చివరి వరకు చివరి బాధ వరకు మనకి టైం ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది. ఇక చివరిగా రాబోయే రోజుల్లో ఈ పోరాటంలో మా వరకు మేము పూర్తి సహకారం అందించడం తెలియజేస్తున్నాము. ఇప్పుడు మనం వెంట కూడా బాధితులు కొంతమంది ముఖ్యులు మేము పిలిచాం అదే పనికి. వాళ్ళ బాధలు మనం తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పినట్లయితే మనకు ఇంకా క్లియర్గా, ఎందుకంటే ఆ బాధను మనము పంచుకోవాలి. మన ఊరిలో ఇప్పుడు ఒకటి చెప్తున్నాను నేను, ఒక ఊరు శాంతియుతంగా ఉండాలి, ఆ ఊరిలో న్యాయం బతికి ఉండాలి. ఆ న్యాయం లేని ఊరిలో శాంతి ఉండదు. మన ఊరిలో న్యాయం చనిపోయింది, దాన్ని కాపాడుకోవాలి. అన్యాయానికి గురైన పీడితుల్ని మనము ఒక్కొక్కరిని అడిగి వాళ్ళ బాధ 2 నిమిషాలు తెలుసుకుందాము. వారికి న్యాయం చేసినందుకు ఆదులు ప్రతి ఒక్క పౌరులు ముందుకు రాని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. సార్ మీ పేరు? సార్ నా పేరు శ్రీనివాసులు. ఓకే సార్, నేను ఆర్టీసీలో పనిచేస్తాను. నేను వచ్చేసి నాకు ప్లాట్ల మీద అంత అవగాహన లేదు, కానీ నా కుమారుని పెళ్లి కోసం నేను ప్లాట్ తీసుకోవాల్సి వచ్చింది. తీసుకున్న 2 నెలలకే నోటిఫికేషన్ వచ్చింది నా ప్లాట్ మొత్తం వెనట్లా. ఈ విషయంలో చాలా పోరాడుతున్నాం మేము. నాది వచ్చేసి నా డబ్బులు కానీ సొంత డబ్బులు కాకుండా నేను రిటైర్డ్ అయ్యే టైంలో సగం టమ్ము తీసుకున్న ప్లాట్ అది. నాకు రిటైర్డ్ అయ్యాక డబ్బులు కొద్దిగా వస్తాయి, కానీ నాకు బతకనికి కానీ ఇబ్బంది అయిపోతుంది రిటైర్డ్ అయ్యాక. ఇటువంటి పరిస్థితుల్లో నేను ప్లాట్ తీసుకున్నాను. అది బైపాస్లో పోతుందంటే బాధ ఉంటుంది. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే పార్థసారథి గారు ఎలక్షన్ ముందు మాకు ఏం చెప్పారంటే, అధికారులు పూర్తి తప్పు చేశారు, మీకు పూర్తి న్యాయం చేశారని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మేము టోటల్గా 5,000 ఓట్లు ఉన్నాయి మా బాధితులవి. 5 ఓట్లు పంపగుత్తగా వాళ్ళకి ఓట్లేసి గెలిపించుకున్నాము, న్యాయం చేశారని. నిన్న జరిగిన RDO ఆఫీసులో ప్రెస్ మీటింగ్లో ఒక సలహా చెప్పిన పార్థసారథి గారు ఏమని చెప్పారు, అయ్యా గత మాజీ ఎమ్మెల్యే గారు చేయించినారు, అధికారులతో తప్పు చేయించినారు కాబట్టి ఆయన లేడు కాబట్టి ఆయన వదిలిపెట్టు, మీకు కొద్దిగా గొప్పగా మీకు రావాల్సిన అమౌంట్కి కొద్దిగా ఎక్కువ ఇప్పిస్తాము, సర్దుబాటు చేసుకోండి అని చెప్పి సలహా ఇస్తున్నాడు మాకు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటి, అధికారులకు ఏం సూచన ఇస్తున్నాడు ఎమ్మెల్యే గారు, అయ్యా అధికారులు మీరు తప్పు చేస్తుండండి, నేను కాపాడుతూనే ఉంటానని చెప్పి సలహా ఇస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చేటప్పుడు ఏం చెప్పాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఏ అధికారిని వదిలిపెట్టే పరిస్థితే లేదన్నాడు. చట్టబద్ధంగా వాళ్ళని శిక్ష చేయాలంటున్నావు. నువ్వేమంటున్నావు, వాళ్ళని రక్షించమంటున్నావు ఉద్యోగస్తులు. అంటే ఏమి ఎక్కడ పోతుంది అది? ఇంతకుముందు ఎమ్మెల్యే గారు అదే చెప్పినారు, నువ్వు అదే పాటిస్తున్నావు. ఇప్పుడు బీజేపీ పెద్ద బలమేం లేదు ఆందోళన. అదే ఎక్కడి నుంచి గెలిచింది అది? ఇలా నాయకుల, అది ప్రతిపక్షం కావచ్చు అధికార పక్ష నాయకుల వ్యతిరేకం వల్ల నీకు ఓట్లు వచ్చినాయి తప్ప నిన్ను చూసి ఎవరు వేయలేదు ఓట్లు. కానీ మేము పెద్ద బాధితులు, ఆదోని బాధితులు, అంటే బైపాస్ బాధితులమే కాదు, ఇది కబ్జా కోరు ఢిల్లీ కూడా అయినా అన్ని బాధితులు బాధలు భరించి ఆ బాధలను కాపాడతామని ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించడమే తప్ప నువ్వు ఇదే అధికారులు మీద వేసుకొని వస్తావని అనుకోలేదు. అదే నీ సూచన ఏమి, మీరు తక్కువ చేయండి, నేను పాటిస్తాను. ఇంకొక విషయం, పాత బైపాస్ ఉండేది 100 అడుగులు అంతే తప్ప. కానీ ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి సంబంధించి 2 గంటల ముగిస్తామంటే ఎట్లా జరుగుతుంది? ఫోన్ ఎమ్మెల్యే గారు నెక్స్ట్ ఇంకో మీటింగ్ పెట్టి, సరే మీరు ఎవరు కావాలంటే మీరు రికార్డ్ చేయండి, ఫస్ట్ మీరు ప్లాట్ ఉందా లేదా, మీ చేను పోయిందా, మీ చేను ఎంత పోయింది, అట్లా వెరిఫై చేసే బయటకు వస్తుంది. కానీ అందరు 75 మంది ఒప్పుకున్నారు, 25 మంది ఒప్పుకోలేదు ఏంటంటే ఇది ఎక్కడండి? ఇది చాలా ఘోరం, అంటే ఘోరం ఇది. ఫోన్ ఎక్స్ఎమ్మెల్యే గారైనా ఆయన డైరెక్ట్ చెప్తున్నాడు, ఇంకా ఇప్పుడు చెప్తున్నాడు అది ఎట్టి పనులు ఆగదు అంటాడు. ఈయనేమో ఆపుతాను అనుకుంటే ఇప్పుడు లేదంటాడు. ఇప్పుడు ఆపుతాను నాకు సెంట్రల్ లెవెల్ పలకబడింది కదా, నా కోసం ఆయన రక్షణ శాఖ మంత్రి వచ్చినాడు కదా, ఆయన వచ్చిన ఇండియా ప్రెసిడెంట్ వచ్చినాడు కదా, బీజేపీ నడ్డా గారు వచ్చారు కదా,
అంటే మేమంతా ఇంక ఇంత ఇన్ఫెక్షన్ ఉండదు కదా, ఖచ్చితంగా ఆపుతాడు ఇంత మాకేమన్నా ఇంకా మేము ఎలక్షన్లు తిరిగినోళ్ళు కానీ సరే తిరిగి ఆయన కోసం చేసినాము. తీరా చూస్తే మాకే నామాలు పెట్టాలి కనబడుతుంది. ఇప్పుడు ఇది జరిగిన ఖర్చు తప్పేది. దయచేసి ఎమ్మెల్యే గారు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు మళ్ళీ పునఃపరీక్షించండి. ఆ రోజు వచ్చింది ఎంతమంది వచ్చినారు, దాంట్లో 50% మెంబర్ అసలు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వచ్చినారు. దాంట్లో ప్లాట్లు లేవు, ఇంకోటి లేదు. చాలా మంది ప్లాట్లు లేకుండా వచ్చినారట. దాన్ని ఎక్కువ భాగం మళ్ళీ వైసీపీ కార్యకర్తలు వచ్చినారట. అది ప్రీ ప్లాన్ ప్రకారం వచ్చారనుకుంటారు. మాకు దాన్ని బట్టి అర్థమవుతున్నాడా అంటే ఏమంటే చేతులు ఎత్తే ఇద్దామని లెక్కలేక వాళ్ళేమి ఎవరు వచ్చినట్లే మాట్లాడలేదు. వాళ్ళు వచ్చిన మాకు వాళ్ళు సైలెంట్గా కూర్చున్నారు కదా వాళ్ళేమి. కానీ ఎవరైతే చేతులు ఎత్తారంటో 10-20 మంది ఎత్తినారు వాళ్ళే. వాళ్ళకి ఎందుకంటే ల్యాండ్ మిగులుతుంది కాబట్టి, ప్లాట్ మిగిలింది కాబట్టి వాళ్ళు డిమాండ్ పెరిగిన ఉద్యోగంతో ఎత్తినారు. కానీ ఇప్పుడు మా ప్లాట్ నష్టపోయి కలిసి వాళ్ళు లాభం చేయగలంటే ఇది ఎక్కడ లెక్కది ఏం పెద్ద 1 కిలోమీటర్ అడ్డం ఉండదు. దీన్ని కంప్లీట్ చేసే విటరామా చేయాలంటే కంప్లీట్ చేసేపే కదా. మరి ఆ భూమి ఉంటుంది కదా, ఇప్పుడు అది 3 అడుగుల భూమి ఆల్రెడీ డబ్బులు ముట్టి 12 పైన అయింది కదా. మరి ఇది ఒక మధ్య అప్పుడు ఎలక్షన్లు ఏం చెప్పినాడు, అది నేషనల్ లైవ్ అట్లా పోతుంది ఒకటి, మరి విట్టారామా చేయడం నుంచి మరి దానికి లింక్ ఇస్తామన్నాడు. అంటే 2 రోడ్లు. దయచేసి రిక్వెస్ట్గా మళ్ళీ ఇంకోసారి మీటింగ్ పెట్టండి. ఎట్టైనా కానీ బైపాస్ బాధ్యులకు న్యాయం చేయండి. ఇంకోటి ఆయన ఏమంటే అమౌంట్ పెంచుతామంటున్నాడు. అది కానీ ఎట్లా ఇస్తారు, 100 రోజులకు ఒకసారి ఇస్తామంటాడు, 50 రోజులకు ఒకసారి ఇస్తామంటాడు. అంటే ఈరోజు 100 రోజులకు వచ్చినా ఒక సంవత్సరం 50 రోజులు ఇస్తామంటారు. అది కానీ పెంచుతామంటే 10 రూపాయలు పెంచుతారు, 2 రూపాయలు పెంచుతారు, 100 పెంచుతారు, 200 పెంచుతారు, అయిపోయి మేమేమంటే పెంచామంటారు. ఇప్పుడు అధికారులు ఏం చెప్తారు, ఇప్పుడు అమౌంట్ తీసుకోండి మీరు వచ్చిన అమౌంట్, నెక్స్ట్ కలెక్టర్ దగ్గర పోటీ మళ్ళీ పెంచుతారని చెప్పిన వాళ్ళే చెప్పారు అధికారులు. ನೀವು చెప్పేది ఏమంటారు కదా, అధికారులు చెప్తున్నారు మీరు ఫస్ట్ అమౌంట్ తీసుకోండి, నెక్స్ట్ మీరు కలెక్టర్ రిక్వెస్ట్ చేసుకుని లెటర్ పెట్టుకోండి, ఖచ్చితంగా ఆయన పెంచుతారని చెప్తారు. ఎమ్మెల్యే గారు ఏమంటాడు, లేదు మీరు కలెక్టర్ దగ్గర మాట్లాడి పెంచుతారు. ఎంత పెంచుతారు సెంట్ 8